ఇప్పుడు మనం ఈశ్వరసు నామ సంవత్సరం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం యోగబలం మన జానకిరామ్ని అడిగి చూద్దామంటే ఆ జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది రుణయోగంది రణయోగంది గుణయోగంది అనుకున్న కోరికది ధనయోగంది అలాగే వ్యాపార విషయంది రాజకీయ విషయంది లక్ష్మి విషయంది కుటుంబ విషయంది సరస్వతి విద్య విషయంది అలాగే నమ్ముకున్న పని అనుకున్న కోరిక చేసే పనిది విదేశీయాన యోగబలంది కళారంగంది రాజకీయ రంగంది అడవపడ్డ రంగంది జ్యోతిష బలం చూడు జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. అలాగే వారి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు మహాగణపతి వచ్చిండండి, వినాయకుడు వచ్చిండండి వారి పేరు మీద. వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాళికా శక్తి వచ్చిందండి. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు స్వామి. ఈ స్వామికి ఆంజనేయ స్వామికి చాలా భంగిమలు ఉంటాయండి. భక్తాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, సంజీవ ఆంజనేయ స్వామి, చాలా రకాలు ఉంటాయి పేర్లు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉన్నదండి. సాయం చేసేవారు మాత్రం 5గురు, ఇబ్బంది పెట్టేవారు 4. వీరి గ్రహాలు చూడాలంటే మాత్రం వీరికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ధన విషయంలో మాత్రం చాలా వరకు మాత్రం ధనం ఎంత అందుతూ ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువ ఉంటుందండి. కుడి చేతిలో ధనం వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. చూసేవారు అనుకుంటారు కదా వీరికి ఏమైంది, వృశ్చిక రాశి వారికి బాగానే సంపాదిస్తూ తింటూ తాగుతూ బాగానే ఉంటారు అనుకుంటారు కానీ వీరి బాధలు వీరికే తెలుస్తాయి. ఎవరి బాధ వారికి తెలుస్తుంది, ఎవరి కడుపు నొప్పి వారికి తెలుస్తుందండి.